హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు బ్లాగ్స్. నేను మీ లావణ్య. క్రిస్మస్ అప్పుడైతే గుంటూరు వెళ్ళాం కదా. గుంటూరులో మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో అయితే 3 days ఉన్నాం కదా. అందులో సెకండ్ డే అనమాట. ఐ థింక్ ఈరోజు టిఫిన్ వచ్చేసి పులిహోర చేశారు. పులిహోరలో నాకైతే ఏదో ఒక చట్నీ కానీ కారపొడి కానీ వేసుకొని అయితే తింటూ ఉంటాను. ఎక్కువ మంది ఉన్నప్పుడు పులిహోర కానీ పూరి కానీ చేస్తే మనకు టైం అయితే సేవ్ అవుతుంది అనమాట. ఇంకా అందరం ఉన్నాం కదా అని అయితే ఇక్కడ పులిహోర చేసాం. పిల్లలు తినేసారు. తర్వాత ఇంకా మేమైతే తింటున్నాము. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత పిల్లలకి స్నానాలు అది చేపించాను. తర్వాత ఇంకా లంచ్ వచ్చేసి ఈరోజు రైస్ అలాగే దొండకాయ ఫ్రై. మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంది, దొండకాయ చెట్టు. ఆ చెట్టు కాసిన కాయలతోటి ఫ్రై అయితే చేసాము. అలాగే టమాటా పప్పు. ఇంకా ఎక్కువ మంది ఉన్నప్పుడు 2 కర్రీస్ చేస్తే బాగుంటుంది కదా అని మ్యాక్సిమం ఎక్కువ 2 కర్రీస్ చేస్తూ ఉంటారు. ఇంకా పెరుగేమో ఇంటి దగ్గర నుంచి పాలు తీసుకొస్తే అవైతే తోడేసామన్నమాట. ఇంకా పిల్లలు ఇక్కడైతే ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా నేను కూడా హెడ్ బాత్ అయితే చేశానన్నమాట. ఇంకా పిల్లల కోసం ఎగ్ రైస్ అయితే చేశాను. అది కామనే కదా ఇంకా పిల్లల కోసం. ఇంక ఇక్కడ పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటే మేమైతే ఇంక టీవీలో ఏదో ఒక మూవీ చూస్తూ ఉన్నాము. వీళ్ళు నెట్ఫ్లిక్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. అందుకని అందులో ఏవో ఒక కొత్త మూవీస్ వస్తూ ఉంటాయి కదా. ఇంక ఇక్కడికి వచ్చినప్పుడు ఏవో ఒక మూవీస్ పెట్టుకొని చూస్తూ ఉంటా. పిల్లలేమో ఆడుకుంటూ ఉంటారు. మా పిల్లలకేమో గుంటూరులో ఉండటం అంటే ఇష్టం అనమాట. ఎందుకంటే అందరూ ఉంటారు కదా. ఎప్పుడు మా మామయ్య అత్తయ్య వస్తూ ఉంటారు, మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ వస్తూ ఉంటారు. అలాగే మా బావగారు వాళ్ళ అమ్మాయి ఉంది కదా. ఇంకా అందరు కలిసి ఆడుకుంటూ ఉంటారు కదా. అందుకని చెప్పేసి వాళ్ళకి ఏంటంటే గుంటూరులో ఉంటేనే బాగా ఇష్టం అనమాట. హైదరాబాద్ వచ్చాకైతే అంటూ ఉంటారు గుంటూరు వెళ్ళిపోదామని, గుంటూరు వెళ్ళిపోతామని. మా బాబు ఇక్కడ చేతికి ఏదో పెట్టుకొని దాంతో అయితే చేస్తూ ఉన్నాడు ఏదో. ఇంకా పిల్లలకైతే పెట్టేసాం. తర్వాత ఇంక మేమైతే లంచ్ చేసామన్నమాట. ఇంకా మూవీ అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. మా హస్బెండ్ ఏమో మా ఇంటి దగ్గరికి వెళ్ళారనమాట. మా ఇల్లు అయితే రెంట్కి ఇచ్చాము కదా. అందులో కొంచెం చేతులు అనేది వచ్చిందని చెప్పారు వాళ్ళు. సరే చూసి దానికి ఏమన్నా మందు కొట్టిద్దాము, లైట్గా వస్తే అక్కడి వరకే కొట్టిద్దాము అని అనుకున్నాము. ఎక్కువ వుడ్ వర్క్ ఉంది కదా, అంటే వాళ్ళు వుడ్ వర్క్ చేసే ఇల్లు కట్టేటప్పుడు మందు అయితే వేస్తారంటే 5 years వరకు అయితే వస్తుందంట. కానీ మరి మాదైతే ఇప్పుడు 4th year. మరి ఎలా వచ్చిందో ఏమో. అంటే ఇంటికి 2 వైపులా ఖాళీ ప్లేస్, చెట్లు అలా ఉన్నాయి. దానివల్ల మరేమో తెలియదు కానీ చెదులైతే వచ్చింది. చూడండి ఇక్కడ మొత్తం వాల్కి అయితే మొత్తం ఇలా వుడ్ వర్క్ ఉంటుంది. ముందు ఒక చోటు ఉందామని చూస్తే మొత్తం ఇంకా లోపల మొత్తం అయితే పాకిపోయిందనమాట. కిచెన్లో కొంచెం వచ్చింది అనుకున్నాం మేము. కానీ హాల్లో కూడా ఒక గోడ మొత్తానికి ఇట్లా అయితే వచ్చింది. ఈ గోడది మొత్తాన్ని కూడా ఇంకా ఇట్లా ఈ వుడ్ అయితే తీసేపించాము. ఇంకా ఒక చోట వేపిస్తే సరిపోతులే, ఇంక ఇల్లు మొత్తం వేపిద్దాం అనుకున్నాము. ఇంకా వాళ్ళేమో ఇంట్లో వాళ్ళు ఇంకా చిన్న పాప ఉంది, వాళ్ళు మేము ఊరెళ్తాంలే అని కీస్ ఇచ్చి ఊరెళ్ళారు. ఎందుకంటే మనం ఈ మందు వేయించినప్పుడు స్మెల్ అయితే బాగా ఎక్కువ వస్తుంది కదా. ఇంకా వాళ్ళైతే వచ్చారు. ఇంకా కాల్ చేస్తే ఇంకా వీళ్ళు ఏం చేస్తారంటే గోడలకి తలుపుల దగ్గర అలాగా హోల్స్ పెట్టి ఈ మందు అయితే ఇంజెక్షన్ లాగా చేస్తూ ఉంటారనమాట. తర్వాత అక్కడేమో వైట్ సిమెంట్ రాస్తూ ఉంటారు. ఇంకా మొత్తం కొట్టిన తర్వాత అనమాట ఇది మొత్తం క్లీన్గా కొట్టారా లేదా అని అయితే చూస్తున్నాను నేను. వాళ్ళు ఇంకా బయట వైపు విండోస్ అటు కూడా కొడుతున్నారు. స్మెల్ అయితే చాలా ఘాటుగా అయితే ఉంది. ఈ చెదలు అనేది తెలియకుండానే చాలా ఎక్కువైపోతుందన్నమాట. మనం ఒక చోట ఉందనుకుంటే అది ద్వారా లోపలగా చూస్తే చాలా చోట్ల అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే కిచెన్లో ఉన్న ఇక్కడ గోడకైతే వచ్చిందేమో అనుకుని చెప్పారు వాళ్ళు. కానీ చూస్తే వేరే చోట కూడా ఉందన్నమాట. మేము ఉన్నప్పుడైతే రెగ్యులర్గా చూస్తూ ఉండేవాళ్ళం. ఎక్కడైనా ఉంటే స్ప్రే చేయడం అట్లా చేసేవాళ్ళం. ఇదేంటంటే చాలా ఎక్కువ ఉంది కదా, మనం కొంచెం స్ప్రే చేసినా కానీ సరిపోదు, మొత్తం అయితే కొట్టించుకోవాలి. సరే అని ఇల్లు మొత్తం అయితే మందు అయితే కొట్టించాము. ఇది మొత్తం కొట్టడానికి 4500 తీసుకున్నారు హౌస్ మొత్తం కొట్టడానికి. ఇంకా మిగతా వుడ్ ఉంది కదా వాటి మీద కూడా ఇలాగ వాళ్ళ దగ్గర మిషన్ ఉంటుంది కదా దాంతో అయితే చేశారనమాట. మనం 1 day మొత్తం ఇలాగ కంప్లీట్గా డోర్స్ క్లోజ్ చేసి ఉంచినట్టయితే ఆ స్మెల్కి అది మొత్తం చనిపోతుంది అన్నారు. తర్వాత కొంచెం లిక్విడ్ కూడా ఇచ్చారు, ఎక్కడన్నా కనిపిస్తే తర్వాత అయితే వేసుకొని 1 year వరకు అయితే మళ్ళీ అలాంటిది కనిపించదు అన్నారు. ఇంకా అక్కడ నుంచి అయితే వచ్చేసామన్నమాట డోర్స్ అట్లా వేసి. ఇంక ఇక్కడేమో పిల్లలు ఈవినింగ్ ఆడుకుంటూ ఉన్నారు, టీవీ చూసుకుంటూ అట్లాగా. మాకేమో ఇంక అక్కడే సరిపోయింది. కొంతసేపు అక్కడ ఇంకా పక్కన ఇంటి వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే కదా. ఇంకా కొంతసేపు అయితే కూర్చొని వాళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉన్నాము. ఏంటి ఎలా ఉంది అని అలా అని చెప్పేసి. ఎలా అయినా మన సొంత ఇల్లు అంటే అదొక ఫీలింగ్ ఉంటుంది కదా. ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ అట్లాగా
ఇంకా అందరు మాట్లాడుతూ ఉంటే ఇంకా మాకైతే టైం అక్కడే 2 అవర్స్ అయితే టైం పట్టింది. ఇంకా అందరినీ పలకరించి వచ్చేసరికి ఇంటికి వచ్చేసి ఇంకా డిన్నర్ చేసి అయితే పడుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మా ఆడపడుచు ఇంకా గారెలు చేస్తుంది అనమాట. ఈరోజు ఈవినింగ్ అయితే గుంటూరు వెళ్ళిపోతున్నామని ఇంకా గారెలు నేను తినను, పిల్లలు తినరులే అని చెప్పేసి వాళ్ళకైతే ఇడ్లీ దోశ తెప్పించాము. ఇంకా అలాగే నాకైతే బోండా తెప్పించుకున్నాను. నాకు బోండా అంటే ఇష్టమని ఇంకా గుంటూరు వచ్చినప్పుడల్లా మైసూర్ బోండా అయితే తింటాను. ఇంకా పిల్లలకైతే పెట్టి ఇస్తే వాళ్ళే తినమంటే వాళ్ళకి ఏంటంటే టిఫిన్ చేసేటప్పుడైనా లంచ్ చేసేటప్పుడైనా కానీ టీవీ కానీ ఫోన్ కానీ ఉండాలి. చూడండి ఇక్కడ టేస్ట్ అయితే సూపర్ ఉందని చెప్తున్నా. పిల్లలు అంతే కదా, ఇంట్లో చేసిన ఎవరికీ నచ్చు. ఇంకా ఆఫ్టర్నూన్ వ్లాగ్ అయితే ఏం తెలియలేదు. ఇంకా ఈవినింగ్ మేము ఊరు వెళ్తున్నాము ఇప్పుడు. ఇంకా అందుకని చెప్పి పిల్లల స్నానాలు అది చేపించాము. కొంచెం లేట్గానే చేపించాము తిన్న తర్వాత అట్లాగా. ఇంకా మేము కూడా రెడీ అయిపోయాము. ఇంకా ఈసారి అయితే ట్రైన్ కాదు బస్కి అయితే బుక్ చేసుకున్నాము. ప్రతిసారి ట్రైన్ అంటే పిల్లలతో కొంచెం హెడేక్ వస్తుంది. ఇంకా బస్ అయితే నిద్రపోతారులే ట్రైన్లో, ఇంకా అటు ఇటు ఎందుకులే అని చెప్పేసి బస్ అయితే బుక్ చేసుకున్నాము. ఎందుకంటే స్లీపర్ కాబట్టి పడుకుంటే వాళ్ళే నిద్రపోతారు, మార్నింగ్ లెగుస్తారులే అని. ఇంక ఇక్కడైతే మనీ ఇచ్చారనమాట. ఇంకా మనీ ఇంకా నాది నీదని అట్లా కౌంట్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా మా అత్తయ్య వాళ్ళు ఇచ్చారనమాట పిల్లలకు. వాళ్ళు ఏంటంటే ఖర్చు పెట్టుకోరు, తెచ్చుకొని ముంతలు అయితే వేసుకుంటారనమాట. ఇంక ఇక్కడ మేమైతే బస్సు ఎక్కడానికి బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా బస్సు రావడానికి అయితే టైం ఉందన్నమాట. దానికోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. నాన్ ఏసీనే బుక్ చేసుకున్నాము, ఎందుకంటే ఇప్పుడు చలిగానే ఉంది కదా అని. 2 సింగిల్ స్లీపర్స్ అయితే బుక్ చేసుకున్నాము. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, డబల్ స్లీపర్ అంటే మళ్ళీ నలుగురికి సరిపోతుందో లేదో, సింగిల్ అయితే కొంచెం ఇట్లా ఒకరి పక్కన ఒకళ్ళు అట్లా వేసుకొని పడుకోబెట్టుకోవచ్చులే అని బస్ అయితే ఎక్కిన తర్వాత పిల్లలు అయితే ఇంకా నైట్ కదా 11 అయిపోయింది, ఇంకా పడుకున్నారనమాట. ఇంకా ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. మార్నింగ్ 6కి అయితే 6 కూడా అవ్వలేదు, 5:45 ఏమైందే హైదరాబాద్ వచ్చేసరికి. వాళ్ళు నిద్రపోయారు కాబట్టి మమ్మల్ని కూడా అంత ఎక్కువ విసిగించలేదు. ఇంకా మార్నింగ్ వచ్చిన తర్వాత ఇంట్లో లగేజ్ పెట్టేసుకున్నాము. తర్వాత ఇంకా పాలు తెచ్చుకున్నాము. టిఫిన్ అయితే ఇంకా లెమన్ రైస్ చేశాను. ఇంకా పిండలు ఏం లేదు కదా అని. ఇంకా గుంటూరు నుంచి వచ్చేటప్పుడు అయితే శనగిత్తల చెక్క అలాగే బూందీ తీసుకొచ్చాను. మా మావయ్య ఇంకా మా ఊర్లో చేపించుకొస్తూ ఉంటారు. గుంటూరులో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు తెస్తూ ఉంటారు కదా. మేము మొన్న ఇంటికి వెళ్ళామని తీసుకొచ్చారనమాట, పిల్లలు తింటారులే అని చెప్పేసి. ఇంక ఇదైతే కేజీ ప్యాకెట్ అనమాట. కేజీ వచ్చేసి 220 ఏమో తీసుకుంటారు. ఇంకా చాలా ఫ్రెష్గా బాగుంటాయి అనమాట. పిల్లలు కానీ మేము కానీ అన్నంలో కానీ అట్లా వేసుకొని తింటూ ఉంటాము. పిల్లలు తక్కువేలే, మేము ఎక్కువ అన్నంలో అట్లా వేసుకొని తింటాము. మమ్మల్ని అయితే మసాలా లాగా చేసుకొని తింటూ ఉంటాము. ఇంకా టిఫిన్ అయితే చేసాము. ఇక్కడ టీ అయితే తాగుతున్నాను నేను. ఇంకా తెలిసిందే కదా, ఊరు వెళ్ళొచ్చామంటే ఇంక ఇంట్లో పని ఉంటుంది. వెళ్ళే ముందు బట్టలు అవన్నీ ఉంటాయి కదా, బట్టలు అవన్నీ అయితే ఇంకా వేసాను. పైన ఆరేసి వచ్చాము కొన్ని బట్టలు అయితే, కొన్ని అయితే ఇంకా ముందు వైపు అయితే అట్లా వేస్తూ ఉన్నాము. ఎందుకంటే బెడ్షీట్లు అవన్నీ మారుస్తూ ఉంటాం. ఊరు వెళ్ళి రాగానే బెడ్షీట్స్ అవన్నీ తీస్తాను నేను ప్రతిసారి కూడా. ఎందుకంటే డస్ట్ అయితే పడుతుంది మనం ఉన్నా లేకపోయినా కానీ అని. పైన అయితే ఎండ బాగా వస్తుందిలే అని చెప్పేసి పైన అయితే ఇంకా ఇట్లా ఆరేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.